తాజా సమాచారం చూస్తున్నాం. లిబియాలో భారత్కు చెందిన 4 అధ్యాపకులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారు. ట్రిపోలి సమీపాన ఉన్న సిటీ పట్టణంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడాది కాలంగా ఆ 4 అధ్యాపకులు ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిపింది. అపహరణకారులు ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, భారతీయులు ఎక్కడ ఉన్నారో కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. భారతీయులంతా లిబియా విడిచి రావాలని గతేడాది భారత ప్రభుత్వం సూచించింది. లిబియాలో భారత్కు చెందిన 4 అధ్యాపకులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారు. ట్రిపోలి సమీపాన ఉన్న సిటీ పట్టణంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడాది కాలంగా 4 అధ్యాపకులు ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిపింది. అపహరణకారులు ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, భారతీయులు ఎక్కడ ఉన్నారో కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. భారతీయులంతా లిబియా విడిచి రావాలని గత ఏడాదే భారత ప్రభుత్వం సూచించింది. లిబియాలో భారత్కు చెందిన 4 అధ్యాపకులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారు. ట్రిపోలి సమీపాన ఉన్న సిటీ పట్టణంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడాది కాలంగా 4 అధ్యాపకులు ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిపింది. అపహరణకారులు ఇప్పటి వరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, భారతీయులు ఎక్కడ ఉన్నారో కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. భారతీయులంతా లిబియా విడిచి రావాలని గత ఏడాదే భారత ప్రభుత్వం సూచించింది. స్వప్న లిబియాలో 4 భారతీయులు కిడ్నాప్ గురయ్యారు. అందులో ముఖ్యంగా 2 తెలుగు వారు ఉన్నారు. నాచారం హైదరాబాద్ లో నాచారం ప్రాంతానికి చెందిన గోపి కృష్ణతో పాటు శ్రీకాకుళం చెందిన బలరాం కూడా ఉన్నారు. వీరందరినీ కూడా ఐసిస్ ఉగ్రవాదులు కిడ్నాప్ అపహరించినట్టుగా భావిస్తున్నారు. అక్కడ ప్రభుత్వం కూడా దీన్ని ధృవీకరించారు. దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులకు సమాచారం. హైదరాబాద్ లో ఈ నాచారం చెందిన గోపి కృష్ణ సుమారు 7 ఏళ్ల క్రితం లిబియాకి వెళ్లారు. అక్కడ లెక్చరర్ గా పనిచేస్తున్నారు. ఆయన ఇక్కడికి వచ్చే ప్రయత్నాల్లో ఉన్నారు. సెలవుల కోసం ఇక్కడికి వస్తున్న ప్రయత్నంలోనే భాగంగా సిద్ధమవుతున్న తరుణంలో ఇది అయినట్టుగా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి వారిని ఎక్కడ ఉన్నారు అని తెరడం నుంచి బందీకి విడిపించడానికి అక్కడ చేస్తున్న ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయన్న విషయంపైన ఇక్కడ సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు మాత్రం ఆందోళన చెందడం. మొత్తానికి అపహరణ సంబంధించిన విషయాన్ని కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశారు. దీనికి సంబంధించి వారు కూడా ఇటు భారత విదేశాంగ శాఖతో పాటు అక్కడ ఉన్నటువంటి ఎంబసీతో కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. ధన్యవాదాలు నాగేశ్వరాచారి. Two days ago,
on July 29th at around 11 p.m., our mission in Tripoli came to know that 4 Indian nationals who were returning to India via Tripoli and Tunis were detained at a checkpoint approximately 50 kilometers from Sirte. Of the 4 Indian nationals, 2 are from Hyderabad, 1 from Raichur and 1 from Bengaluru. 3 of them were faculty members at the University of Sirte and 1 was working at the Sirte University's branch in Jufra. The Ministry of External Affairs, through its head of mission in Tripoli, is ascertaining the details regarding the incident. According to information available through our sources, all the 4 Indian nationals have been brought back to Sirte. We are in regular touch with the families concerned and all efforts are being made to ensure the well-being and early release of our 4 Indian nationals. తాజా సమాచారం చూస్తున్నాం. లిబియాలో భారత్కు చెందిన 4 అధ్యాపకులను ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు అపహరించారు. ట్రిపోలి సమీపాన ఉన్న సిటీ పట్టణంలో గురువారం సాయంత్రం ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ ఆధీనంలో ఉన్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఏడాది కాలంగా 4 అధ్యాపకులు ఒక విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నట్లు తెలిపింది. అపహరణకారులు ఇప్పటివరకు ఎలాంటి డిమాండ్ చేయలేదని, భారతీయులు ఎక్కడ ఉన్నారో కనుగొనే ప్రయత్నం చేస్తున్నామని కేంద్రం వెల్లడించింది. భారతీయులంతా లిబియా విడిచి రావాలని గత ఏడాదే భారత ప్రభుత్వం సూచించింది. Two days ago, on July 29th, at around 11 p.m., our mission in Tripoli came to know that 4 Indian nationals who were returning to India via Tripoli and Tunis were detained at a checkpoint approximately 50 kilometers from Sirte. Of the 4 Indian nationals, 2 are from Hyderabad, 1 from Raichur and 1 from Bengaluru. 3 of them were faculty members at the University of Sirte and 1 was working at the Sirte University's branch in Jufra. The Ministry of External Affairs, through its head of mission in Tripoli, is ascertaining the details regarding the incident. According to information available through our sources, all the 4 Indian nationals have been brought back to Sirte. We are in regular touch with the families concerned and all efforts are being made to ensure the well-being and early release of our 4 Indian nationals.